యాదాద్రి భువనగిరి జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. భూదాన్ పోచంపల్లి మండలం దోతిగూడెంలోని ఎలోజా ఫార్మా కంపెనీలో రియాక్టర్ పేలడంతో ఒక్కసారిగా భారీగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 2 ప్రాణాలు కోల్పోగా మరొక 10 మంది గాయపడ్డారు. మృతులను నాగిరెడ్డి నరేష్ గా గుర్తించారు. ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులు, ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని చికిత్స కోసం హాస్పిటల్కు తరలించారు. లోపల మొత్తం ఏం కాదు ఏడు ముందు మీరు అదే పెరిగింది గ్యాస్ ఎక్కడ కూడా टैंक में गैस ओवर రియాక్టర్ పేలిన సమయంలో భారీ శబ్దం రావడంతో దోతిగూడెం, అంతెమ్మగూడెం గ్రామాల ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. మంటలు భారీగా ఎగిసిపడడంతో స్థానికంగా భయోందోళన నెలకొన్నాయి. ఇదే కంపెనీలో 3 నెలల వ్యవధిలోనే ఇది 2వ ప్రమాదంగా తెలుస్తోంది. ఇక వరుస ప్రమాదాలపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరింత పూర్తి అప్డేట్స్ తెలంగాణ బ్యూరో చీఫ్ కిరణ్ అందిస్తారు. కిరణ్, యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలం దోతిగూడెం వద్ద గల ఎజోలో కంపెనీలో గత అర్ధరాత్రి రియాక్టర్ పేలిన ఘటనలో ఒక్కసారిగా చుట్టుపక్కల గ్రామాలు మొత్తం కూడా ఉలిక్కి పడ్డటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయని చెప్పొచ్చు. ప్రస్తుతం అయితే అక్కడ ఆ కంపెనీ ముందు ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. ఎందుకంటే కంపెనీకి సంబంధించి గడిచిన 3 నెలల్లో ఇది 3వ ప్రమాదంగా కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తా ఉన్నారు. కేవలం అక్కడ ఆ కంపెనీ నిర్వాహకులకు సంబంధించి నియమ నిబంధనలు పాటించకపోవడం, భద్రతా ప్రమాణాలు పాటించకపోవడమే ఈ వరుస ప్రమాదాలకు కారణమని ఆరోపిస్తూ అక్కడ ఉన్నటువంటి స్థానికులు, అక్కడ ఉన్నటువంటి పలు ప్రజా సంఘాల నేతలు పెద్ద ఎత్తున అక్కడ ఆందోళన చేస్తా ఉన్నారు. ఆ నేపథ్యంలోనే అక్కడ కంపెనీ ముందు భారీ పోలీస్ బందోబస్తు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అయితే నిన్న అర్ధరాత్రి సమయంలో ఒక్కసారిగా రియాక్టర్ పేలినటువంటి ఘటనలో అక్కడ విధుల్లో ఉన్నటువంటి సుమారు 10 మంది కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో హుటాహుటిన గాయపడ్డటువంటి క్షతగాత్రులందరినీ కూడా హైదరాబాద్ లోని ఒక ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అయితే ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నల్గొండ జిల్లా పెద్ద ఊరకు చెందినటువంటి నాగిరెడ్డి, అదేవిధంగా ఖమ్మం జిల్లాకు చెందినటువంటి నరేష్ చనిపోయారు. ప్రస్తుతం అయితే చిన్న కేశవులు, అదేవిధంగా రాజశేఖర్ పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. మరికొందరికి చికిత్స అయితే అందిస్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయని చెప్పొచ్చు. మరోవైపు అక్కడ పెద్ద ఎత్తున అక్కడికి క్షతగాత్రుల కుటుంబ సభ్యులు, అదేవిధంగా బంధువులు, అక్కడ ఉన్నటువంటి స్థానికులు పెద్ద ఎత్తున కంపెనీ వద్దకు చేరుకున్నారు. కంపెనీని మూసివేయాలంటూ కూడా డిమాండ్ అయితే వ్యక్తం చేస్తా ఉన్నారు. ఎందుకంటే ఎంతో మంది ప్రాణాలు బలిగొంటున్నటువంటి ఆ కంపెనీ నిర్వాహకు సంబంధించి చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు ఆ కంపెనీ సంబంధించి ఎలోజా ఫార్మా కంపెనీకి సంబంధించిన ఆ కంపెనీ యాజమాన్యం ఏం చెప్తోంది? వరుసగా కూడా 3 నెలల్లో ఇది 2వ ఘటనగా కూడా స్థానికులు చెబుతూ ఉన్నారు. అంటే ఆడిట్ ప్రక్రియ అనేది కూడా కరెక్ట్ గా అక్కడ జరగడం లేదా? ఇంతమంది ప్రాణాలు కోల్పోతున్న తరచూ ఇలాంటి ఘటనలే జరుగుతున్నా కూడా యాజమాన్యం ఏం చెప్తోంది ఈ ఘటనకు సంబంధించి? అయితే ప్రమాదం సంబంధించి అక్కడ ప్రమాదం జరిగినప్పుడు కాసేపు అంటే కొద్ది రోజులు హడావిడి చేయడం, అక్కడ క్షతగాత్రులకు, మృతులకు కొంత పరిహారం ఇవ్వడం, అక్కడ అధికారులను మేనేజ్ చేయడం వంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయని కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికులు అయితే చెప్తా ఉన్నారు. అయితే అదే నిర్వాహకులకు సంబంధించి ఇప్పటి ఈ ప్రమాదానికి సంబంధించి అందుబాటులోకి అయితే రాని పరిస్థితి అయితే ఉంది. మరోవైపు ఆ ఘటనపై కూడా పోలీసులు, రెవెన్యూ అధికారులు, సంబంధిత శాఖ అధికారులు అయితే విచారణ చేపట్టారు. అక్కడ ఎవరి లోపం ఉంది, అక్కడ కార్మికులకు సంబంధించి అవగాహన లోపమా, లేకుంటే భద్రతా ప్రమాణాలు పాటించకపోవడమే ఈ ప్రమాదం జరిగిందా అనేటువంటి కోణంలో పోలీసులు అయితే దర్యాప్తు చేస్తా ఉన్నారు. అయితే గడిచిన 3 నెలల్లో ఇది 3వ ప్రమాదంగా కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికులు అయితే చెప్తా ఉన్నారు. వరుస ప్రమాదాలు జరుగుతున్నప్పటికీ కూడా భద్రతా ప్రమాణాలు, నియమ నిబంధనలు ఎందుకు పాటించడం లేదనేటువంటి వర్షన్ను అక్కడ ఉన్నటువంటి స్థానికులు అయితే వినిపిస్తా ఉన్నారు. కానీ అక్కడ అధికారులు కూడా విచారణకు సంబంధించిన అధికారులు కూడా నిర్వాహకులతో కుమ్మక్కై కూడా విచారణకు సంబంధించి లోపాలను కూడా పక్కదారి పట్టిస్తున్నారనేటువంటి ఆరోపణలు కూడా అక్కడ స్థానికుల నుంచి వినబడతా ఉన్నాయి. ప్రస్తుతం అయితే కంపెనీ ముందు అక్కడ ఉన్నటువంటి స్థానికులు కావచ్చు, ప్రజా సంఘ నాయకులు, అదేవిధంగా క్షతగాత్రులకు సంబంధించిన కుటుంబాలు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నాయి. క్షతగాత్రులకు నష్టపరిహారం ఇప్పించడంతో పాటు అక్కడ కంపెనీకి సంబంధించినటువంటి నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలంటే డిమాండ్ అక్కడ ప్రజా సంఘ నేతల నుంచి కూడా వినబడతా ఉంది. ప్రస్తుతం అయితే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ప్రస్తుతం అక్కడ పోలీసు బందోబస్తు అయితే కొనసాగుతుంది. అక్కడ ఆందోళనకారులతో కూడా వివాదం సద్దుమణిగించేటువంటి ప్రయత్నాలు అయితే అక్కడ అధికారులు అయితే చేస్తా ఉన్నారు. ప్రస్తుతం అయితే అక్కడ క్షతగాత్రులకు సంబంధించి ఇద్దరి పరిస్థితి
విషమంగా ఉంది. ఇద్దరు చనిపోయినటువంటి మృతదేహాలను కూడా పోస్ట్ మార్టం నిమిత్తం మార్చురీకి అయితే తరలించినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయని చెప్పొచ్చు. అయితే క్షతగాతులకు సంబంధించి మెరుగైన చికిత్స అందిస్తామని కూడా ఇప్పటికే ఆ నిర్వాహకులు చెప్తున్నప్పటికీ కూడా ఆ ప్రమాదానికి గల కారణాలకు సంబంధించి మాత్రం ఇప్పటి వరకు అయితే నిర్వాహకులు పెదవి విప్పలేదు. హిమబిందు. రైట్, థ్యాంక్ యూ కిరణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.